సాయంత్రం సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది మీరు చెప్పిన మహిళలే కాదు సార్. ఎవరైతే మీరు ఈ హై ప్రొఫైల్ మహిళని చెప్తున్నారు, అప్పుడు వైసీపీ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఏ మహిళ మీద కూడా ఏ విధమైనటువంటి దుష్ప్రచారం చేయడం అనేటువంటిది మంచిది కాదు. అది ఎవరికైనా కానీ, రాష్ట్రంలో ఏ మహిళకైనా కానీ, దేశంలో ఏ మహిళతో అయినా సరే దుష్ప్రచారం చేయడం అనేటిది సమంజసం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు సుభాష్ గారు ఏ విధంగా దుష్ప్రచారం చేశారో మన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద, భారతమ్మ గారి మీద మనం అందరం టీవీలో కూడా చూస్తున్నాం. ఆమె పిలుస్తున్నారు సార్, ఎంత సిగ్గు విడిచి ప్రెస్ మీట్లోకి వచ్చి ఏ విధంగా చెప్తున్నది అనేటువంటిది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది సార్. ఆమెని డ్యాన్స్ చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా నేను డ్యాన్స్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోతే కరుణాకర్ రెడ్డి నువ్వన్నారా నేను డ్యాన్స్ చేస్తాను అన్న రీతిలో ఆమె అందరినీ పిలుస్తున్నదంటే ఆమె ఏ విధంగా బరితెగించి మరి ఈ బ్రతుకు నడుపుతూ ఉండేటువంటిది మనం అందరం కూడా గమనించాలి. ఒక మహిళగా ఉండి సాక్షాత్తు మహిళల్ని ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడుతున్నది అనేటువంటిది, అసలు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఇప్పుడు మనం డిబేట్లో పెట్టుకున్నాం. ఆమె యొక్క ఆంతర్యం ఏంటి? ఇప్పుడు మనం డిబేట్లో మీరు మాట్లాడుతున్నారు, నేను తిరుపతి వాసిని మోరార్లెస్, నేను శ్రీకాళహస్తి తెలీదా? సార్ తెలియదు సార్. ఇంతకుముందు అసలు కాదు, ముందు రోజా గారు రెచ్చగొట్టారు. రోజా గారు ఏమని వాళ్ళు ఏది పాలు తాగుతున్నారా ఇంకోటి తాగుతున్నారా అలాంటివి ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు సార్? పాలు తాగుతున్నారా అనేది జనరల్గా వాడే మాటే. అంటే జనరల్గా అంటే చిన్నపిల్లకాయలుగా ఉండేటువంటి వాళ్ళని పాలు తాగుతున్నారు అంటే, పాలు తాగుతున్నారు అంటే ఏంటంటే మీరేమో చిన్న పాపలా లాలి పాపలా పాలు తాగుతున్నారా? అదే సార్, పాలు వ్యాపారం చేస్తున్నారు, అది పొరపాటు సార్. పాలు వ్యాపారం అనేది మాత్రం ఖచ్చితంగా పాలు ఉతుకుతున్నారు. ఒకసారి రోజా గారు బయట ప్లే చేయండి సార్. ఇప్పుడు వినండి. ఎవరు కూడా గౌరవించే పరిస్థితి కూడా లేదు. అండ్ రెండవది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మరి రాజీనామా చెయ్యి. నేను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు, షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో టెంపుల్లో ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భార్య సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అని నేను అడుగుతున్నాను. వీటి మీద డిస్కషన్ పెట్టరు. ఎంతసేపు జగన్ గారు, భారతమ్మ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు చెప్పడానికి, నిందలు వేయడానికి, దుమ్మెత్తిపోయడానికి వీళ్ళకి టైం ఉంటుంది. కానీ మంచి చేయడానికో, మంచి రోజు భార్య సమేతంగా ప్రజలకి శుభాకాంక్షలు తప్పడానికో వీళ్ళకి టైం ఉండదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. అర్హత లేని వాళ్ళకి, పనికి మాలిన వాళ్ళకి, ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళకి మనం కనుక గౌరవిస్తే ఈ విధంగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని తరిమి ఇక ఈయనకి ఇది సార్. ఇప్పుడు రోజా గారు మాట్లాడిన దాంట్లో నాకు అసలు తప్పు ఏంటనేది ఎతికినా కూడా కనిపెట్టట్లేదు సార్. 1 కిలోమీటర్ దూరం ఎతికాను నేను పోయి. అవునా? మీరు నేను కూర్చోండి 1 కిలోమీటర్ దూరం బైక్ లో వెళ్ళాను సార్. అంటే వర్షం పడుతుంది అనుకోండి, బైక్ లో వెళ్ళాను. నాకైతే మాత్రం కనిపించట్లేదు. దాంట్లో తప్పు ఉంది. ఏది పాలు పితకు సార్, ఇప్పుడు పాలు పితుకుతున్నారా అనేటువంటి మాట సపరేట్గా అయితే తప్పు.
కానీ రోజా గారు అన్నటువంటి సిచ్యుయేషన్లో అయితే నాకు తప్పు అనిపించట్లేదు. అంటే మొత్తం విన్న తర్వాత ఏమంటుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భార్య సమేతంగా కూర్చున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు భార్య సమేతం అదే ఉగాదికి అదేమన్నా ఉందా అండి ఆచరణ, ఇలా భార్య సమేతంగా కూర్చోవాలి? ఇప్పుడు పట్టు వస్త్రాలు భార్య సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వాలనేటువంటి విషయం ఒక రూల్ ఉందా టీటీడీలో? ఆ రూల్ పాయింట్ నంబర్ నాకు చెప్పండి. అది వచ్చి అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ, భార్య సమేతంగా కూర్చోని భార్య సమేతంగా వస్త్రాలు ఇవ్వటం అనేటువంటిది ఆనవాయితీ వేరు, రూల్ వేరు సార్. మీరు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండేది మాత్రం రూల్ ఉందని అడుగుతారు, అంటే మీకు అనుకూలంగా లేనటువంటి మాత్రం రూల్ ఉందంటారు. మరి ఈరోజు బిఆర్ నాయుడు భార్య సమేతంగా రా గుండు కొట్టు అని చెప్పినటువంటి ఒక వ్యక్తి, అత్యంత ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి భార్య సమేతంగా మీరు పంచాంగం పట్టణం చేయాలి కదా, మరి ఎందుకు పెట్టలేదు పంచాంగ పట్టణాన్ని? ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అంటున్నా, గతంలో పెట్టారో లేదనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయనకి ఏంటంటే కనిపిస్తారు ఏ భార్యను తీసుకున్నారని కనిపిస్తుంది ఆయనకి, అందువల్ల ఆయన పెట్టనంటున్నాడు. ఈ విధంగా మీరు చేసేటివి మాత్రం సంసారాలు, వేరే వాళ్ళు ఏదైనా చేస్తే అది వ్యభిచారం అనేటువంటిది మాట్లాడే ధోరణి పక్కన పెట్టాలి సార్. ఫస్ట్ ఎవరికైనా నీతి ధర్మం న్యాయం అనేటువంటిది ఒకటే ఉంటాయి. మీరు అన్నట్టు పంచాంగ పట్టడానికి భార్యతో కూర్చోవాలన్నటువంటి రూల్ లేకపోతే వస్త్రాలు ఇచ్చేదానికి భార్యతో పోయేటువంటి రూల్ టీటీడీలో ఉందా అనేటువంటిది మనకు ఫస్ట్ కావాలి. ఇప్పుడు రోజా గారు మాట్లాడితే పాలు పెరుగుతా ఉన్నది ఏంటి సార్? ఆ వ్యాపారమే పాలు కదా, భువనేశ్వరం చేసేదే పాల వ్యాపారమే కదా. ఎంతోమంది మహిళలు పాలు పితికేశారు నాకు ఇస్తున్నారు, పాలు పెతుక్కుంటే ఎట్టొస్తాయి? ఇప్పుడు పాలు ఊరికి వచ్చేస్తాయి అనుకుంటున్నారా భువనేశ్వరంకి? మహిళలు పాలు పితికే ఈ పాలని హెరిటేజ్కి పోస్తున్నారు, పితక్కుండా పాలు రావు, పితికిన తర్వాతే వస్తాయి. దాంట్లో తప్పనేది ఏందో నాకు కనిపించట్లే. మీరు అదే విధంగా మన భారతమ్మ గారిని ఏమన్నదో ఆ మహిళ, అది కూడా సుభాషణం ఏమన్నదో అది వినిపించండి. తల సభ్య సమాజం తల దించుకునే మాత్రం తెలియదు చూడండి. పితకడం అనేటువంటిది కామన్ విషయం సార్. మీ ఒక విలేజ్ కల్చర్లోకి వెళ్తే పాలు పితికినావా, పాలు తీసినావా అనేటువంటిది సహజమైన మాట. ఏమ్మా పాలు పితికే వచ్చావా అంటారు. పితికిన పాలే హెరిటేజ్కి పోస్తారు, అదేవిధంగా దొడ్ల డైరీకి పోస్తారు, అదేవిధంగా ఇంకొక డైరీకి పోస్తారు సార్. పితక్కుండా పాలు రావు సార్. దీంట్లో తప్పేంటనేది నేను 1 కిలోమీటర్ దూరం పరిగెత్తుకుంటూ పోయి చూసినా కానీ ఎక్కడ కనిపించట్లే నాకు. మీరే చెప్పాలి దీంట్లో తప్పేందని చెప్పి. ఓకే, టీటీడీది మీరు అడిగారు కదా, టీటీడీకి సంబంధించి ఉన్న అంశం ఏంటంటే అది రూల్ అనో ఇంకోటనో ఉండదని. తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో భార్యాభర్తలు కలిసి పట్టు వస్త్రాలు సమర్పించే విధానం ఎన్నో వేలుగా వస్తుంది. ఎందుకు వినండి, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు పట్టు వస్త్రాలు, సిల్క్ వస్త్రాలు సమర్పించడం ఒక ప్రత్యేక సేవ. ఇది దంపతులు కలిసి చేస్తే శుభ ఫలితాలు వస్తాయని ప్రగాఢ నమ్మకం. ఎవరికి సార్? ప్రజలకండి. ప్రజలకు రాదు సార్, మన ఫ్యామిలీకి వస్తుందా? ఎవరికైతే పట్టు వస్తారు సార్ మీరు పోతారు ఏందండి సార్. ఇప్పుడు అదేంటి మీరు రాష్ట్రం ఇప్పుడు దేవుడి దగ్గరికి ఒకటి సార్. ఇప్పుడు హైందవ సంస్కృతిని కాపాడేటువంటి తత్వం మన పాలకుడికి ఉందా లేదో చూడాలి. హిందుత్వాన్ని పరిరక్షించేటువంటి గుణం మన పాలకుడికి ఉందా లేదో చూడాలి. ఒకటే చెప్తున్నాను సార్, 746 740 తెచ్చి అక్కడ పరిరక్షించినటువంటి రాజశేఖర రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తే రాష్ట్రానికి అది వచ్చి ఆనవాయితీ అండి. ఎవరైతే ముఖ్యమంత్రి స్థాయి ఆనవాయితీ వేరు, చట్టం వేరు సార్. ఆనవాయితీలు వేరు, చట్టాలు వేరు. చట్ట పరిధిలో ఇది ఆనవాయితీ అనేటువంటిది కాదండి. భక్తుల దగ్గర చట్టం చూస్తారా, ఎప్పటి నుంచో వచ్చిన తరతరాల దగ్గర సాంప్రదాయ సంస్కృతిని చూస్తారా? ఆయన భార్యతో పట్టు వస్త్రాలు ఇస్తే పుణ్యం ఆయనకు వస్తుంది, పుణ్యం ఆయనకే వస్తుంది సార్. పట్టు వస్త్రాలు ఇస్తే ఇప్పుడు ఎవరైనా సరే మీరు కళ్యాణోత్సవానికి పోతున్నారు, కళ్యాణోత్సవం మీరు వెళ్ళి మీ దంపతులకు ఇస్తే మీ గురించి అంటారండి. రాష్ట్రానికి ముఖ్య వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు ఒక ప్రధాన అధికారి ఒకటి సార్, అది చట్టం కాదు. చట్టం కాదండి. దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క ధర్మాన్ని విచక్షణ జ్ఞానాన్ని మంచి మాట్లాడడం. ఇప్పుడు ఏదైనా టెంపుల్లో ఒక పూజ నిర్వహణలో ఇదిగో ఇది ఇలా చేయాలా, ఈ టైంలో ఇలా చేయాలి, ఇలా చేయాలి అంటే ఆ చట్టమా? చట్టం కాదు. అదే కదా నేను అనేది. దీనికి చట్టం ఏంటి సార్? గుడుల్లో ఏ విధమైనటువంటి పరిభాషలో పోవాలనేటువంటిది ఖచ్చితంగా అదేండి, అది సాంప్రదాయం తరతరాలుగా వస్తున్నది. ఆగమ శాస్త్రాల ప్రకారం ఉంటుంది. ఈ ఆగమ శాస్త్రాలు ఏ విధంగా పూజలు చేయాలా, పురస్కారాలు చేయాలి, ఇది కూడా అంతే కదా. పట్టు వస్త్రాలు కూడా దంపతులు ఇవ్వాలని కదా. ఆగమ శాస్త్రం సార్. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించకపోవడం అనేటువంటిది అది వ్యతిరేకమా కాదు అన్నది కాదు. ఇప్పుడు ఎవరు వ్యతిరేకం అన్నది నేను అది డిస్కస్ చేయాలనుకోవట్లేదు. హిందూ సంస్కృతిని దెబ్బతీస్తుందా,
ఏది భార్య సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వనటువంటి విషయం హిందూ సంస్కృతిని డౌన్ చేస్తుందా? ఒక టీటీడీ చైర్మన్ స్థాయిలో ఉండి పరాయి మహిళతో పురికేటువంటి ఒక టీటీడీ చైర్మన్ అక్కడ కంటిన్యూ కావడం అనేటువంటిది అది హిందూ ధర్మానికి చెడు జరుగుతుందా? మీరు చెప్పండి. అది ఆయన చెప్తారు. అది చెప్పండి, మీరు చెప్పాలి. కాదు కులకడాలు ఇవన్నీ ఎందుకు అలాంటి మాటలు? కాదు సార్, అంతే సార్. మీరు చూడలేదా? ఒకసారి అది వేస్తే తెలుస్తుంది సార్. కులకడం అంటే నాకు తెలియదు. కులకడం అంటే మీ భాషలో సార్ బిఆర్ నాయుడు గారు కులకడం అంటే ఏంటి మీ భాషలో? కులకడం అంటే ఖచ్చితంగా ఏందో లేదు. మీరు బిఆర్ నాయుడు గారు కాదండి, నాకు తెలియదు. నాకు నిజంగా తెలియదు. నాకు తెలియదు కులకడం అంటే. శ్వాస ఆడనటువంటి దూరంలో కౌగిలింతల్లో ఒక పొయ్యి గట్టు మీద నిలబడుకోవడమే కులకడం అంటారు. ఓకే. పొయ్యి గట్టు దగ్గర వేరే పరాయి ఇంట్లో పొయ్యి గట్టు దగ్గర శ్వాస ఆడినటువంటి దూరంలో చెయ్యి కలిపి కౌగిలించుకొని పట్టుకోవడమే కులకడం అంటారు సార్. మీరు అది కాదంటే ఆయన చెప్తారు. విజయ్ గారు ఏంటి సార్? మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు కిలోమీటర్ పోయి వచ్చారు మధుసూదన్ రెడ్డి గారు. ఎక్కడికి పోయి వచ్చారో నాకు అర్థం కాల. కనీసం కిలోమీటర్ పోయిన తర్వాత అన్నా సరే కొంచెం జ్ఞానం రావాలి. మనం ఎక్కడికైనా పోతే జ్ఞానం పొందుకొని వస్తాం. కానీ కళ్ళు చెవులు అన్ని మూసుకొని పోయి వెళ్ళే ఉపయోగం లేదు. రాను వచ్చారన్నట్టు నేను చెప్పామాట. అంత దుఃఖసాకరంగా మాట్లాడుతుంటే దాంట్లో ఉండేటువంటి విజయ్ గారు, దాంట్లో ఉండేటువంటి దుఃఖాకరమైనటువంటి మాటలు మీరు ఒకసారి చెప్పండి. మీరు మాట్లాడండి. మాట్లాడండి ఎందుకు? నేను సైలెంట్ గా కూర్చున్నా కదా. మీరు మాట్లాడినంతసేపు ఎంతసేపు సైలెంట్ గా ఎందుకు కూర్చున్నాను? మీరు చెప్పే మాటకేంటి? మీరు తప్పు చెప్తున్నారా ఒప్పు చెప్తున్నారా? కిలోమీటర్ దూరం పోయి ఎగ్జాక్ట్గా తిరిగి వచ్చానా? నేను తెలుసా? నేను ఎట్టు పోయి తిరిగి వచ్చాను? కళ్ళు మూసుకుని పోయినా నాకేమైనా కళ్ళు మూసుకుని చూసారా? నేను ఒక కిలోమీటర్ కళ్ళు మూసుకుని టాపిక్ మాట్లాడండి. రోజా అనేటువంటి పేరుకి మాత్రం అంటే గౌరవపరమైనటువంటి మాజీ మంత్రిగా ఉంది. ఆ మాట్లాడే మాటలు పందులో కొట్లాడే పందులు మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు భార్య గురించి మాట్లాడితే మీకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి దారుణమైన పరిశ్రమలో మీరు మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడితే మనిషిలాగా మాట్లాడితే మనిషితోనే మాట్లాడతాం. ఎవరు ఎట్లా మాట్లాడితే అట్లానే మాట్లాడతాం. వాళ్ళు సుభాషితాలు మాట్లాడితే మేము సుభాషితాలే మాట్లాడతాం. వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మాట్లాడతాం. ఈ విధంగా మేము మాట్లాడడం కాబట్టి మాకు ఫిల్టర్స్ మా నాయకత్వం పెట్టింది కాబట్టి ఒళ్ళు పరిస్థితి కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అడ్డంటే ఏంటండి? ఏం మాట్లాడుతున్నారండి? ఆ మాట్లాడే మాట తప్పులేదు. ఒకసారి పద్మశ్రీ అవార్డు బూతులు తిట్టడంలో వైసీపీ నాయకులకి అంత నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడే వైసీపీ వాళ్ళు బూతుల గురించి మాట్లాడుతూ ఉంటే అంత నీచంగా మాట్లాడుతూ ఉంటే రెడ్డి గారికి లండన్కి ఎక్కడికి పోయాడంటే జగన్మోహన్ ఏం చెప్పాడు లోకేష్? ముందల వెయిట్ అండి, చెప్పండి. మీరు మీ కుటుంబానికి వినిపించండి లోకేష్ అన్న మాటలు. ఎవరు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి భార్యాభర్తలు అవసరం లేదు అని చెప్పేటువంటి విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పాలి. తప్పుగా మాట్లాడారు అంతేగాని మీరు మాట్లాడే
మాట్లాడినంతసేపు మాట్లాడి అనాల్సిన మాట్లాడినంతసేపు మాట్లాడి మీరు ఈ విధంగా అడ్డుపడాలనుకుంటే మీరు ఒక్క మాట మాట్లాడగలిగే వాళ్ళు కాదు. నేను అడ్డుపడదలుచుకుంటే ఒక్క మాట సార్, ఒక్కటి ఎవరు బూతులు మాట్లాడినా తప్పే. మా హయాంలో బూతులు మాట్లాడిన వాళ్ళకి కేసులు, కోర్టులు, జైళ్లు. వాళ్ళ హయాంలో బూతులు మాట్లాడిన వాళ్ళకి మంత్రి పదవులు, చైర్మన్ పదవులు, క్వారీలు, గన్మ్యాన్లు ఇచ్చినటువంటి అత్యంత జుగుత్సాకరమైనటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎవరు ముందు మాట్లాడినా వారిపైన శిక్షిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒకటి. రెండోది 16 కేసులు పెట్టుకోండారు. 16 కేసులు పైన ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి రండి అని చెప్పింది మహావీరుడు లోకేష్. ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారు కదా, ఇటువంటి ఎప్పుడు కూడా జగన్మోహన్ ప్రోత్సహించలేదు. మీరు మీ వికృత అర్థమైపోయింది. సాక్షాత్తు మంత్రులే సందేహం అనేటువంటిది మీరు మాట్లాడతారు. విజయ్ కిరణ్ మీరు మాట్లాడతారు. మీరు డిబేట్ అర్హులు కాదు. మీరు చూసుకోండి సార్. భారతదేశంలోనే లాస్ట్ ర్యాంక్ పోలీసు ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. అసెంబ్లీలో కూడా మీరు చూడండి, వైసీపీ వాళ్ళు బూతుల గురించి చెప్పాలని చూడండి, వింటారా? వినే ఓడుకుంటే వినండి. ఎవరు ఇది వినండి, మీరు అది మాట్లాడతారు, అది లోకేష్ మాట్లాడారు చెప్పండి. అది లోకేష్ మాట్లాడారు చెప్పండి. నేను పంపించేస్తాను. ధర్మాన కృష్ణరాజు ఏం మాట్లాడుతున్నాడు మంత్రిగా? ఆగండి, మీరు అదన్న వినిపించండి, మీరైనా మాట్లాడండి. మాట్లాడితే సార్ అభివృద్ధి కావాల్సి ఉన్నాయి సార్. అభివృద్ధి కావాల్సి ఉన్నాయి మాకు. నువ్వు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? నువ్వు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? మీరు రాజకీయ నువ్వు లంగత్వానికి పాల్పడలేదా? మీరు రాజకీయ నువ్వు లంగత్వానికి పాల్పడలేదా? సార్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ మేకర్స్. సార్ సార్ నేను ఒకటే చెప్తాను సార్. నేను చెప్పాలి సార్. నేను చెప్పాలి కదా. నేను చెప్పాలి కదా. మీ స్పీకర్ అదే రికార్డ్స్ నేను అమ్మటి మీద తెచ్చుంటాను. మీ స్పీకర్ వీర స్పీకర్ పోలీసులు సార్, ఈయన స్పీకరు పోలీసులు ఏమన్నాడు? పోలీసుల్ని ఏం వద్దు సార్ ఆ మాట మాట్లాడాలి. కూర్చోన్నాడు కూర్చోన్నాడు దింగి తిన్నాడు కూర్చోరా చూసారు కదండి, వాళ్ళు బూతులు తిట్టడానికి కనీసం డాటు కూడా పెట్టకుండా మాట్లాడే అంత నిసుగుగా మాట్లాడుతుంటే బూతుల గురించి వీళ్ళు మాట్లాడతారు. బూతుల పురాణాలకు పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అందుకే అవకాశం 11 అవకాశం చంద్రబాబు మాటలు మాట్లాడతారు. 11 అంటే మీకు తెలుగు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు సభలో చూస్తున్నా 170 స్థానంలో నిలబెట్టే చూద్దాం. 170 స్థానంలో 29లో చంద్రబాబు నాయుడు నువ్వు నిలబెట్టి చూద్దాం. 170 స్థానంలో ఎమ్మెల్యే నిలబడు. నేను ఒక బేసం గురికి, ఒక గుండు గురికి, అరగుండు గురికి నేను గాడిద మీద ఊరేస్తా. ఛాలెంజ్ సార్.
కాదు కాదు విజయ్ ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పుడు కాదు ఆ సుభాషిణి గారు మాట్లాడింది ఇప్పుడు సరే సరే తప్పు. ఒక నిమిషం సుభాషిణి గారు బయట ప్లే చేయండి. మా రోజా మా లప్ప అక్కో నీకోసమే వచ్చాను నేను. ఎందుకంటే తిరిగే కాలు వాగే నోరు ఊరికే ఉండవని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది అనమాట. సో అది ఖచ్చితంగా నీకు వర్తిస్తుంది. తిరగడం, నోటికి వచ్చినట్టు వాగడం, ఎవరి కళ్ళల్లో మా కరుణన్న కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నిన్న నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. రోజా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అయినా నిన్న మాట్లాడుతూ నువ్వు అన్నావు వాళ్ళ పిల్లలు పక్కన లేరా. నీకు ఏందో నాకు అర్థం కావడంలా. మరి నీ మొగుడు ఎక్కడ పోయినాడు? అడ్డగాడిదా రోజా? నీ మొగుడు నీతో పాటి పూజలో లేడే. అయినా నిన్న మాట్లాడుతూ నువ్వు అన్నావు వాళ్ళ పిల్లలు పక్కన లేరా. నీకు ఏందో నాకు అర్థం కావడంలా. మా రోజా మా లప్ప అక్కో నీకు రైట్. వేరే ఉన్నాయా? భారతమ్మ గారు అన్నట్టు ప్లే చేయమని చెప్పి నేను అదే అడుగుతున్నానండి, నేనే అడుగుతున్నాను కదా. వేరే బయట రైట్ మీరు మాట్లాడండి. వేరే బయట ఉంటే ప్లే చేయండి, ఈ లోపు తీయండి. సార్ అసలు మమ్మల్ని మాట్లాడిన చెప్పండి. మా పాయింట్ పెట్టిన ఇంకేం పాయింట్? పాయింట్ పెట్టేలోపు చెప్పండి ఏం సార్ పాయింట్? ఒకటి సార్, ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే బూతులు మాట్లాడడం అనేటువంటి దాన్ని మా పార్టీ తెలుగుదేశం పార్టీగా ఒప్పుకోదు. అట్లా అని వీళ్ళు అదే పనిగా మమ్మల్ని రెచ్చగొట్టి అదే పనిగా మాట్లాడించాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఏ మేరైనా సరే అవమానకరంగా మాట్లాడకూడదు అనేటువంటిది మా ఉద్దేశం. అందుకనే గౌరవ భారతి గారిని అసభ్యంగా మాట్లాడిన మా పార్టీ కార్యకర్తలు కూడా మేము కేసు పెట్టి అంతర్జాతీయ ఉగ్రవాదిని ఏ విధంగా అయితే మాస్ కేసు పెడతారో ఆ విధంగా అరెస్ట్ చేసి జైలు పంపించినటువంటి పరిస్థితి మా పరిస్థితి. కాబట్టి మా ప్రభుత్వాన్ని మమ్మల్ని ఏలెత్తి చూపించేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తల్లకిందులు తపస్సు చేసినా రాదు. కాబట్టి ఎవరైనా సరే విజ్ఞప్తిగా మాట్లాడాలా. ప్రజలు చూస్తా ఉన్నారు, లైవ్ లో ఉన్నాం. వాళ్ళు ఏదో మాట్లాడారు, మనం కూడా ఏ బూతులు మాట్లాడాలి. ప్రజలకు అదే మీరు మాత్రం హంసలు. మీ మహిళ ప్రసాద్ మాత్రం వేరు చేసి నీళ్లు మాత్రం తాగుతారు, నీళ్లు మాత్రం వేరు చేసి పాలు మాత్రం తాగుతారు. ప్రసాద్ గారు అసలు ఏంటి ఇది? మళ్ళీ మహిళలు తీసుకొస్తున్నారు, మళ్ళీ భార్యల మీద మాట్లాడతారు, మళ్ళీ తల్లులు అంటారు, మళ్ళీ అక్కలు అంటారు, మళ్ళీ చెల్లెలు అంటారు. ఎటువైపు తీసుకెళ్తున్నారు ఏపీ రాజకీయాన్ని? సార్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. ఈ దరిద్రాన్ని భరించవలసిందే, భరిస్తూనే ఉంటున్నారు కూడా వాళ్ళు. మా అయితే ఈయన చెప్పినట్టు 11 ఇచ్చారు, లేకపోతే 23 ఇస్తారు, లేకపోతే మళ్ళీ 0 ఇస్తారు, 50 ఇస్తారు, 100 ఇస్తారు, వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. నేను ఒక విషయం చెప్తాను. మీరు ఇందాక సాంప్రదాయాలు, తిరుమలలో పట్టు వస్త్రాలు ఇవన్నీ చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం రాజశేఖర్ గారు ఒకసారి ముఖ్యమంత్రి 7 సంవత్సరాల కాలం దగ్గర 11 నెలల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ టైం గెలిచిన కొత్తలో 2010లో ఆయన తిరుమల విజిట్ చేశారు. భార్య సమేతంగా కాదు. 2010 నుంచి మళ్ళీ 2013లోనే బ్రహ్మోత్సవాలకి ఆయన మట్టుగా నిలిపి పట్టు వస్త్రాలు ఇచ్చాడు. 2014లో రాష్ట్రం విడిపోయింది. ముఖ్యమంత్రి మొదటి రోజు బ్రహ్మోత్సవాలకి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వడం సాంప్రదాయం. ఇప్పుడు ఆ మాటకు వస్తే నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ఉన్నారు, ఏదో సాంప్రదాయం ఉంది, భార్య సమేతంగా వెళ్ళట్లే కదా. అసలు లేని కొన్ని రూల్స్ పెట్టకండి. మా రామాయణ కథలు భార్య సమేతంగా ఆవిడ భార్యతో ఉన్నారా? అవునండి, భార్యతో ఉన్నారా ఏంటైనా? భార్య సమేతంగా ఎలా వెళ్తారు? అదేనండి, ఉన్న వాళ్ళకి అడుగుతారండి, గురించి ఎలా అడుగుతారు? లేని ఎక్కడి నుంచి తీసుకురారు కదా భార్యని. నరేంద్ర మోడీ గారికి భార్య లేదని ఆవిడ ఉండట్లేదు కదండి ఆయనతో కలిసి. చెప్తున్నాను, అఫీషియల్ గా విడాకులు అయితే అవ్వలేదు నాకు తెలిసి. అవన్నీ మీరు మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడతాను నేను కూడా. జాగ్రత్త వినండి ఒకసారి. మీరు అడిగిన ఫస్ట్ నేను చెప్తున్నా, రాష్ట్రంలో ఈ రివాజ్ ఏదో పూర్వం భూమి పుట్టుకనే జరిగిపోతుందంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉదంతో 2010 నుంచి 2014 దాకా చెప్పిన. ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి, టీటీడీ దేవస్థానంలో ఉన్న డేటా చెక్ చేయండి. భార్య సమేతంగా వెళ్ళకపోతే ప్రపంచం ఏం తెరబడిపోలే కదా. కేసీఆర్ గారు కూడా ఇక్కడ రాముడు రేపు పొద్దున్న జరిగే శ్రీరామనవమికి ఎన్నిసార్లు ఆయన భార్య సమేతంగా వెళ్లకుండా మరొకటి కూడా పంపించారు. ఏమైంది? మా అయితే ఇంతకు మసూదం చెప్తున్నట్టు వాళ్ళ వ్యక్తిగత డ్యామేజ్ అవుతుంది తప్ప భార్య సమేతంగా వెళ్తే అడ్వాంటేజ్ ఉంటుంది. పట్టు వస్త్రాలు సమర్పించుకుంటే సోనోడు గారు చేస్తారు కాబట్టి ఆయనకి మేలు జరుగుతుంది, సంతోషం. కానీ ఒకటి, ఈ రోజు పట్టు వస్త్రాల విషయంలో కానీ లేకపోతే ఆడపిల్లల విషయంలో మాట్లాడుతుంది మాత్రం ఖచ్చితంగా తీవ్ర ఆక్షేపణీయం.
ప్రత్యక్ష రాజకీయాల్లో లేని భారతమ్మ గురించి మాట్లాడడానికి ఒక పిఎస్సి సెక్రటరీ స్థాయిలో ఉన్న ఆవిడ ఏ ప్రాతిపదిక మీద మాట్లాడుతుంది? ఉదాహరణకి రోజా గారే ఆవిడకి ఏదో కౌంటర్ ఇస్తే రోజా గారికి కౌంటర్ ఇచ్చుకోమండి. రాజకీయాల్లో లేని భారతమ్మ గురించి ఆవిడ మాట్లాడవలసిన అగత్యం ఏమొచ్చింది? ఇది తీవ్ర ఆక్షేపణీయం. రెండోది, దీనికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న ఇంక్లూడింగ్ భారతమ్మతో సైతం ఎవరైనా ఆడపిల్లల గురించి మాట్లాడితే మా దగ్గర నుంచి తీవ్రత ఉంటుందని చెప్పారు. మరి ఏం జరుగుతుంది తీవ్రత? ఇది రెండు విషయాలు. ఈ రెండు కేటగిరికల్ గా చెప్తూ ఇవాళ రోజా గారు ఎంతవరకు మాడారు, ఏం మాడతారు అన్న దగ్గర పార్టీ కార్యాలయంలో వాళ్ళ భార్య సమేతంగా పంచాంగ శ్రవణం వైఎస్ఆర్సీపీ జరిగింది, విన్నారు, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. గతంలో బిఆర్ నాయుడు అనే వ్యక్తి మాడిన మాటలు, ఇవాళ నిన్న ఈ అమ్మాయి మాడిన మాటలు, ఇవన్నీ మీరు తీవ్రంగా పరిగణిస్తూ గర్మించగలిగితే ఖచ్చితంగా ఆవిడ తీర్థ ప్రసాదాలు తీసుకుంటుందో లేదో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళకి నచ్చిన విధంగా, వీళ్ళకి నచ్చిన విధంగా జరగట్లేదు కాబట్టి వీళ్ళు చెప్పిందే వేదాలంటే కుదరవు. రెండో విషయం, ఇవాళ ఆవిడ వ్యక్తిగత విషయాల్లో ఆవిడ గురించి మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యుల్ని రాజకీయాలకు తీసుకొచ్చి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైన్ గీసుకుని ఒక డెక్రమన్ మెయింటైన్ చేస్తే ఈ సమాజంలో యాక్సెప్ట్ ఉంది. అవును, ఎవరు గీసుకోవాలి? అది ప్రతి పార్టీ తీసుకోవాలి. వినాలి కాదు, అందరూ అతీతం కాదు. ఇక్కడ ప్రతి పార్టీ వాళ్ళ అధ్యక్షుడు, ఉదాహరణకి చంద్రబాబు గారు టీడీపీ తరఫున, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు, ముగ్గురు స్టాండ్ తీసుకుని ఇంట్లో ఆడవాళ్ళని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అనవసరంగా ముడిపెట్టి మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. మా పార్టీ విధానం ఇది హెన్స్ఫోర్త్ ఇలా ఉండదని ముగ్గురు స్టేట్మెంట్ ఇవ్వడం భావ్యం. లేదంటే ఈ దిక్కుమాల రక్షణ అలా జరుగుతూనే ఉంటది. వీళ్ళ రైటు వాళ్ళ రైటు, ఇందాక కిరణ్ చూపించారు చూడండి 100 వీడియోలు చూపించి. అంటే మీరు ఆ మార్గంలో నడవకుండా ఉంటారన్న పెద్ద మనిషి కాబట్టి చంద్రబాబు గారికి 124 స్థానాలు ఇచ్చారు. మీరేదే బాటలు వెళ్తా ఉంటే ఏం చేయాలి దానికి? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కంటతడి పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి లాగా జగన్మోహన్ రెడ్డి కంటతడి పెట్టుకుంటారని మీరు ఏమైనా భ్రమంలో ఉంటే నేనేం చేయలేదు దానికి. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారికి విషయం వచ్చినప్పుడు ప్రజలు తీయవలసిన తీర్పు ఇచ్చారు కదా, కొడాలని మాడిన మాటలకి, లేకపోతే వల్లమనేని వంశీ మాట్లాడిన మాటలకి ఏమైనా గెలిపించి వీరతను కలిదిద్దరాలకి నల్ల వీరతాలు లేసారా? దానికన్నా మీరు ఏమైనా అతిశక్తి లేకపోతారు రాత్రి మాడినంత మాత్రాన? సాయి దేని వ్యక్తి, ఆవిడ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్, భారతమ్మ భారతీయ సిమెంట్స్ లేకపోతే సాక్షి పేపర్ త్రూగా ఎన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఏ ప్రాతిపదిక మీద ఆవిడ గురించి మాట్లాడుతున్నారు? ఇది సమంజసమా? ఉదాహరణకి భువనేశ్వరమ్మ గారి గురించి నిజంగా పాల వ్యాపారమే చేస్తారు, ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఆక్షేపణీయమే. ఇప్పుడు రాయలసీమలో ఎంతమంది పాలు పితికి తీసుకొచ్చి ఆవిడకి సప్లై చేయొచ్చు, మరి ఆవిడ ఆ పని చేయట్లేదు కదా, మేనేజింగ్ డైరెక్టర్ స్థాయిలో ఆ పని చేయదు కదా. అంచేత వాళ్ళు అడగండి సార్, మీరు ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడో దానికి తగ్గట్టు కౌంటర్లు ఇవ్వండి. అడిగినప్పుడు నేను చెప్తున్నాను కదా, తప్పు అంటున్నారు, మీకు తప్పు కనిపిస్తుంది. ఒకటి తప్పు కనిపించలేదు సార్, పాలు పితకడం అనేటువంటి మాట తప్పు కాదు. నేను ఎందుకంటే ఒక విలేజ్ స్థాయిలో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా ప్రతి మహిళ కూడా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి గేదెని పాలు పితుకుతుంది. అవును, ఈవిడ ఎందుకు చేస్తారండి? అదే దాని ఇప్పుడు భారతీయ సిమెంట్స్ లో భారతమ్మ సిమెంట్ తయారు చేస్తారు. సిమెంట్ తయారు చేయదు, సిమెంట్ ఖచ్చితంగా తయారు. సాక్షి పేపర్లో ఎడిటోరియల్ ఆవిడ రాస్తున్నారా? ఇప్పుడు దాంట్లో తప్పు మీరు నెక్స్ట్ వినిపించిన వీడియోతో పోలిస్తే మీకు దాంట్లో తప్పు కనబడుతుంది. సార్ నేను 2 విషయాలు చెప్తాను. నేను అది వినిపిస్తాను సార్. ఒకటి, ఈవిడ సుభాషిణి గారు ఏదైతే మాట్లాడో ఫస్ట్ థింగ్, ఆవిడ మ్యారేజ్ విషయంలో కిరణ్ రాయలతో కలిపి డాన్స్ చేసిన కామెంట్ వచ్చింది పొలిటికల్ ఏరాలో. ఆ కామెంట్ కి సంబంధించిన విషయంలో ఆవిడ కౌంటర్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆవిడది. నా పెళ్ళిలో నేను కాబట్టి ఇంకా బాగుంది, సమంజసం. కానీ ఇందులో భారతమ్మ విషయం ఎందుకు మాట్లాడింది? ఇది తీవ్ర ఆక్షేపణ. రెండోది, ఈ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్ విషయాల్లో ఇవాళ ఆంటర్ప్రెన్యూర్స్ కి మనం మర్యాద ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడడం తీవ్ర ఆక్షేపణ. తర్వాత మీరు ఇందాక చిరంజీవి గారి విషయం మాట్లాడారు. నేను చిరంజీవి గారి స్థాయికి అసలు స్వయం కృషితో, స్వయం ప్రతిపత్తితో ఒక స్థాయి ఎదగడం అన్నది అది ప్రపంచానికి ఆయన ఒక కొలమానం. అలాంటి వ్యక్తి గురించి ఇవాళ మనం ఇండస్ట్రీ పరంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 సంవత్సరాల కొత్త ప్రభుత్వంలో నంది అవార్డులు లేవు. సాధారణంగా మీరు సినీ పరిశ్రమలో ఎవరికైనా సరే ఇవాళ గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు ఇస్తారు తెలంగాణ ప్రభుత్వం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో సినీ పరిశ్రమ లేదు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సినీ పెట్టినట్టు వాళ్ళని పిలిస్తే ఆయన ముఖ్యమంత్రి గారి స్థాయికి కూడా గౌరవం ఇవ్వకుండా వెళ్ళలేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి చిరంజీవి గారు కూడా ఏ విధంగా కౌంటర్ ఇవ్వలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పండగల్ని పాసినాడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు మర్యాద ఇచ్చారు, ఇంటికి పిలిచి పప్పనం పెట్టారు, మంచిగానే చూసుకున్నారు. ఆ ఎలక్షన్ ఇంజనీరింగ్ పనిచేసిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పొలిటికల్ సినారీలో ఈ పొలిటికల్ లీడర్స్ లా ప్రవర్తిస్తున్న ఈ రాజకీయవేత్తలకి ధీటుగా ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన విషయంలో ఇవాళ ముఖ్యమంత్రులకి సముచిత గౌరవం, న్యాయం జరగనప్పుడు ఎవరినైనా సరే స్పేర్ చేయవలసిన అవసరం లేదు. ఇంకోటి, ఆయన మీద సోషల్ మీడియా ఈ విధంగా ప్రదర్శించడం తీవ్ర ఆక్షేపణీయం. అది ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణుల నుంచి విపరీతంగా జరుగుతుంది బొంబాడింగ్. రెండోది, ఇది ఈ విషయంలో సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ నేను కందుల దుర్గేష్ గారు ఈ అవార్డు విషయంలో ఉన్నప్పుడు నేను ఒకటే రికమెండేషన్ ఇస్తాను ప్రభుత్వానికి. సార్, నంది అవార్డులు ప్రతిష్టాత్మకమైన అవార్డులు. ఇవాళ స్టేట్ లో నంది అవార్డు అన్న పేరు కనుమరుగైనప్పుడు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దగ్గరే సినీ పరిశ్రమ ఉన్నప్పుడు నెక్స్ట్ అవార్డ్స్ కి తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయపరుచుకుని గద్దర్ నంది అవార్డులు ప్రకటిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ సహకారాలతో చెప్పి స్టేజ్ మీద 2 ముఖ్యమంత్రులు ఉండి పనిచేయమని సార్. ఎవరు కాదంటారు? ఆ పని చేయకుండా ఎంతసేపు చిరంజీవి గారు అర్థించుకోలే. ఇవాళ దాసనారాయణ గారు అనే పెద్ద మనిషి చనిపోయిన తర్వాత చిరంజీవి గారే సినీ పరిశ్రమకి పెద్ద మనిషి.
ఆయన ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి అవార్డులకు సంబంధించిన విషయంలో అభ్యర్థన తప్పని నేను ఎక్కడ కనబట్టలేదు నాకు. కానీ ఆయన మీద తీవ్రంగా బుల్డోస్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ప్రవర్తిస్తున్న తీరికి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కానీ ఆయన స్థాయిని మనం తగ్గించడం సముచితం కాదు. ఆయన అడిగిన దాంట్లో సమంజసం వస్తుంది. పక్క రాష్ట్రం, పొరుగు రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి అవార్డులు ఇస్తే సంతోషిస్తామని చెప్పి సినీ ఫెటర్నిటీ పరంగా పెద్ద మనిషికి ఆయన అడిగిన దాంట్లో ఎక్కడ ఆక్షేపణ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక సామాజిక వర్గ పరంగా చిరంజీవి గారిని హైలైట్ చేసుకుంటూ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అభియోగాలు మోపిన తర్వాత చిరంజీవి గారు ఎక్కడ స్మార్ట్ గా లెటర్ ఇచ్చిన దగ్గర నుంచి కొంతమందికి లోపల రగిలిపోతూ దాన్ని బడబాకిని తీర్చుకోవడానికి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ విచక్షణకి వదిలేయాలి. అంతకన్నా ఇంకేం లేదు. ఇవాళ ఈ విషయంలో రెండు విషయాలు ఒకటి చెప్పగలను. ఒకటి, సుభాషిణి గారు ఆ విధంగా మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. తర్వాత రోజమ్మ భువనేశ్వర్ గారి గురించి పాలు పెతకడం విషయంలో మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. పాల వ్యాపారం చేసిన వాళ్ళందరూ మేనేజింగ్ డైరెక్టర్లు వాళ్ళందరూ ఆ విధంగా చేస్తారని అనుకోవడం భ్రమ. నేను భారతమ్మ గారు కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్ అయ్యి ఉండి ఆవిడ భారతీయ సిమెంట్స్ లో సిఎండి లెవెల్లో ఉండి నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయిలో సాక్షి పేపర్లో ఉన్నవాడికి మనం ఎంతో మందికి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక ఆంటర్ప్రెన్యూర్స్ ని సముచిత స్థానం ఇవ్వకపోగా వాళ్ళని అగౌరవపరచడానికి మన స్థాయి ఎంత అన్నది ఎవరికి వాళ్ళ ఆత్మప్రబోధం అనుసారం మాట్లాడితే చాలా బాగుంటుంది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ఒక నిమిషం, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి రాజకీయాలు ఎదుర్కొంటున్న వాళ్ళని మీరు మాట్లాడండి, యాక్సెప్ట్ చేస్తాం. కానీ రాజకీయాల్లో లేని వ్యక్తుల్ని రాజకీయాల్లో రంగులు పులిమి బురద మకిలి రాజకీయాల్లో వాళ్ళని ఎత్తికి చుట్టి దానివల్ల తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయ్యే ఫ్యామిలీల నేపథ్యంలో ఒక పెద్ద మనిషి చంద్రబాబు గారు వేయడం కూడా మనం చూసాం. సో ఇవన్నీ పర్యవసానాలను దృష్టిలో పెట్టుకుని కూడా henceforth ఎవడైనా ఇది పునరావృతం చేస్తే మాత్రం నా దగ్గర నుంచి అయితే తీవ్రమైన ఖండనలు ఉంటాయి. ప్లీజ్ సార్, ప్రసాద్ గారి మాటలు సగం నేను యాక్సెప్ట్ చేస్తా, సగం యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఫ్రంట్ లైన్ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళని తిట్టండి కానీ వెనకుండా వాళ్ళని తిట్టద్దు. ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళైనా సరే బ్యాక్ ఎవరిని కూడా మహిళల్ని తిట్టడం అనేటువంటిది పూర్తిగా ఆక్షేపణీయం. దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. అట్లా ఎవరు చేసినా సరే దాని పరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండోది, మా మీద బురద పోసేశారు. టీడీపీ ఏదో చిరంజీవి గారిని ఏదో టార్గెట్ చేసినట్టు మీరేదో అన్నట్టు హ్యాపీగా బురద పోసేశారు. నాకు తెలిసి ఆయన ఈ రోజు ఫుల్ మీల్స్ అయిపోయినట్టుంది. ఏంటి ఫుల్ మీల్స్? ఏంటి ఫుల్ మీల్స్ అయిపోయినట్టు? తెలుగుదేశం పార్టీ మీద బురద పోసి ఒక పక్కనేమో తెలుగుదేశం పార్టీకి మీకు తెలుగుదేశం పైన కోపం ఉంటే కోపం విధంగా మాట్లాడండి. అంతేగాని తెలుగుదేశం పార్టీకి చిరంజీవి గారిని ఏదో అన్నారు అనేటువంటి తప్పుడు కథనాలను మీరు చెప్పడం వైసీపీ అంబటి రాంబాబు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కాపు కమ్యూనిటీకి తెలుగుదేశం పార్టీకి మధ్య కమ్యూనిటీ వేరియేషన్స్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా బ్రిక్ బై బ్రిక్ మీరు బిల్డ్ చేస్తా ఉన్నారు. మీరు వేసినటువంటి బురద కడుక్కోవాల్సిన అవసరం లేదు. బురదలు వేసేటువంటి మీరు అందులో మాత్రం ఎటువంటి సమస్య లేదు. చిరంజీవి గారికి మధ్య పెట్టినటువంటి మాట వల్ల మీకు ఏదైనా అవార్డు వచ్చే లేదు. అలా ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పేర్లతో అనేకమైన కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. వాటిపైన కూడా ఖచ్చితంగా సరే ఓకే ఒక్క నిమిషం విజయ్ ఇస్తాను. ఆ సుభాషిణి గారు బయట ప్లే చేయండి. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఎవరు మాట్లాడినప్పటికీ కూడా మనం ఒకరిని వద్దు అంటున్నాం. ఈ రకంగా మాట్లాడొచ్చా? ప్లే చేయండి. కళ్యాణ్ గారిని అనే అర్హత నీకు అసలు లేదు. ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడానికి పడ్డానికి ఇక్కడ మేమేమి అమాయకులైతే కాదు. ఇంకొక మాట అనింది, భారతి గారు సంతోషంగా పండగను జరుపుకున్నారు, జగన్ గారు భారతి గారు. మరి ఈ భారతి అనే అడ్డగాడిద 5 ఏళ్ల ముందు ఎక్కడ? రైట్ ఓకే రైట్ ఇది అండి. ఆ రకంగా మాట్లాడచ్చు. నేను చెప్తున్నాను సార్, పూర్తిగా భారతి గారు అన్నమాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన తప్పని చెప్తున్నాడు, అందరూ ఖండిస్తున్నాడు. అలా మాట్లాడకూడదు భారతి గారిని. సపోర్ట్ చేస్తున్నాను. మరి రోజా గారు మాట్లాడిన దానికి ఏంటి?
సార్ రోజా మాట్లాడిన దానికి దీనికి అసలు సంబంధం లేదు సార్. అసలు నాకు అర్థం కావట్లేదు సార్. రోజా మాట్లాడిన దాంట్లో తప్పు అంత ఒక దూషణమైనటువంటి పదంగా నాకు కనిపించట్లా. ఒకవేళ మీరు ఆ విధంగా దూషణమైన పదం మీరు అనుకుంటే దానికి కూడా నేను క్షమించమని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా క్షమించమని కోరుకుంటున్నాను మీరు దూషణం అనుకుంటే. ఇంకొక విషయం సార్, చిరంజీవి గారు మీరు టాపిక్ వచ్చింది కాబట్టి చిరంజీవి గారు అసలు ఏం మాట్లాడారు సార్? చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి ఒక దేశంలోనే ఒక తలమాలికమైనటువంటి వ్యక్తి సార్. ఆయన ఏమన్నాడు, ఒక కళాకారుడికి ప్రోత్సాహం కావాలంటున్నాడు. మీరు ఒక్కొక్క మనకేదో అవకాశం వచ్చింది కదా ఏదో మాట్లాడదాం అనుకుంటే కుదరదు. సార్ మాట్లాడు సార్. ఇప్పుడు చిరంజీవి గారు అన్న మాటకి కార్యకర్తలు ఈ యొక్క సోషల్ మీడియాలో అంత తీవ్రంగా ఆయన మీద స్పందించడం అనేటువంటిది చాలా అమానుషమైంది సార్. నేనేం చెప్తున్నానంటే చిరంజీవి గారి మీద తెలుగుదేశం పార్టీకి ఒక నిగూఢంగా లోపల ఒక బాధ ఉంది సార్. బాగా గుడి కట్టిపోయింది అది, ఆ బాధ అదే చిరంజీవి గారి మీద. ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళు పోయి చిరంజీవి గారికి మర్యాద లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కాపుల్ని దూరం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారికి అని ఒక పెద్ద కుట్ర చేశారు. ఆ కుట్రలో భాగంగా చిరంజీవి గారు ఎక్కడెక్కడ ఫారిన్లో ఉంటే ఒక లేఖ రాశాడు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వాల్సినటువంటి మర్యాద అన్నీ కూడా నాకు బాగా ఇచ్చాడు, దానిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు అనేటువంటిది ఒక బహిరంగంగా ఒక లేఖ రాయడం జరిగింది. అప్పటి నుంచి సార్ పాపం మెగాస్టార్ చిరంజీవి, దేవుడు లాంటి మెగాస్టార్ చిరంజీవి మీద అక్కడే పోయింది సార్ బీజం. మీరు మాట్లాడండి ఓకే. ఆ తర్వాత నేను చెప్తున్నా సార్, వెంకటేశ్వరరావు గారికి నేను ఒకటే చెప్తున్నాను సార్. ఇప్పుడు మన గాది వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నాను ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నాను సార్. నన్ను మాట్లాడండి రాజకీయంలో సార్. నేను చెప్తున్నాను సార్. సార్ అసెంబ్లీ సాక్షిగా ఆ సైకో గారు జగన్ గారి దగ్గర పోయినప్పుడు ఆడు అని చెప్పని ఎంత అసభ్యకరంగా బాలకృష్ణ సాక్షాత్ అసెంబ్లీలో సైకో గారు చిరంజీవి గారిని బాలకృష్ణ సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిని ఎంత అవమానపరిచారో కూడా చూడాలి. ఇది సార్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి సార్. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి సార్. ఎందుకంటే వాళ్ళన్న సినిమా హీరో కాబట్టి తమ్ముడిగా హీరో అయ్యాడు. ఆ ప్లేస్ లో మీరున్న నేనున్న హీరోయిన్ కాబట్టి చిరంజీవి యొక్క ప్రతిభను మనం గమనించాలి, అతని సామర్థ్యాన్ని మనం గమనించాలి. అతనే దేవుడు కుటుంబానికి కానీ రాష్ట్రానికి కానీ. అటువంటి దేవుడు అవును సార్. నాకంతా నేను అభిమాని సార్, చిరంజీవి అభిమాని, నాకైతే దేవుడే. నాకు దేవుడే అవును. అటువంటి వ్యక్తి నేను మీరు నేను మాత్రం ఖండిస్తాను. ఎందుకంటే చిరంజీవి అభిమానిగా నేను ఖండిస్తాను. ఎవరు తప్పు చేసినా ఖండిస్తాను నేను. కానీ బాలకృష్ణని సాక్షాత్తు సభలో ఇంత చేస్తే పవన్ కళ్యాణ్ ఆయన చరిచిపోతే ఈయన హీరో అయ్యి అది ఖండించకపోవడం అనేటువంటి పవన్ కళ్యాణ్ ప్రసాద్ గారు రెస్పాండ్. రెండు విషయాలు ఒకటి చెప్పదలుచుకున్నా. విజయ్ కిరణ్ ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం ఖండిస్తున్నాం అన్న దగ్గర ఇంత మునుపు కూడా విజయ్ కిరణ్ చాలా సాధారణంగా చాలా అంశాల్లో ఆడపిల్లల పట్ల మాట్లాడిన దాంట్లో ఈ వేదిక కాదు ఇంకొక ఛానల్ వేదికగా కూడా ఆయన ఖండించిందని నేను కూడా అప్రిషియేట్ చేశాను. ఎవరైనా అప్రిషియేట్ చేయాలి. ఆయన పార్టీలకు అతీతంగా ఆడపిల్లల పట్ల ఆయన గౌరవాన్ని ఎప్పుడూ విజ్ఞతని ఆయన చాటుకుంటూనే ఉంటాడు. ముఖ్యంగా భారతమ్మ గారిది ఇది రెండో ఇన్సిడెంట్ అనుకుంటాను. ఈ రెండో ఇన్సిడెంట్లో కూడా విజయ్ కిరణ్ తన విజ్ఞతను చాటుకున్నాడు. చిన్నపిల్లడైనా సరే
అతని విజ్ఞత మిగిలిన అందరికి కూడా ఉంటే అండ్ ఫోర్త్ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే అధికార ప్రతినిధి స్థాయిలో ఉన్న వాళ్ళు సభ్యతా సంస్కారాలను మర్చిపోయి ఆడపిల్లల పట్ల గౌరవం లేకుండా మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. మళ్ళీ చెప్తున్నా, పిఎస్సి సెక్రటరీ స్థాయిలో ఉన్న ఆవిడ అనవసరంగా ఏ సందర్భం లేకుండా ఇప్పుడు రోజా గారి గురించి మాట్లాడంటే కౌంటర్ ఇచ్చుకుందాం అనుకుని మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే రోజా గారి లాంగ్వేజ్ కూడా ఒకసారి ఆ విధంగా ఉంటుంది కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్నెసరీ పీపుల్ గురించి అన్నెసరీగా మాట్లాడినప్పుడు ఎవరైనా సరే నాట్ టోలరబుల్, నాట్ యాక్సెప్టబుల్. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికి మీటింగ్ పెట్టి మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అఘోరంగా మాట్లాడకూడదని చెప్పినటువంటి నాయకులు మా నాయకులు మా చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు. కానీ ఈ విధంగా చెప్పిన ఒక్క సందర్భం దయచేసి ఎవ్వరు మాట్లాడుతున్నా అనవసర పరిస్థితి అసెంబ్లీ సాక్షిగా అతను మీరేం చేస్తున్నారు?